డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. ఓకే. మరి ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? జీడిపప్పులు, పిస్తా పప్పులు, బాదం, నెయ్యి, కిస్మిస్ పళ్ళు, అంజీర్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు, ఖర్జూరాలు, ఎండు కొబ్బరి, గసగసాలు. డ్రై ఫ్రూట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో మేడం, ఎలా తయారు చేయాలి? ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసి కొద్దిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా నెయ్యి వేసి ముందుగా ఏం చేద్దామంటే జీడిపప్పులు, పిస్తా పప్పులు, బాదం పప్పులు, ఈ 3 పప్పులు వేసుకున్న తర్వాత ఇవి మాడకుండా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. సో కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మీ కెరియర్ దగ్గరికి వద్దాము. బ్యాక్ టు పాడుతా తీగ టైం. అది ఫస్ట్ సీజన్ కదా మీరు కంటెస్ట్ చేసింది. సో అసలు అంతకు ముందర ఇలాంటి సింగింగ్ షోస్ అవి కూడా ఎక్కువ ఎక్కడ లేవు కదా. సో ఎలా మీరు వచ్చారంటే ఆడిషన్స్ ఇవ్వడము, ఎలా సెలెక్ట్ అయ్యారు, గుర్తున్నాయా అవన్నీ కూడా? తప్పకుండా. నేను యాక్చువల్గా నా సింగింగ్ కెరియర్ 1980లోనే స్టార్ట్ అయిందమ్మా. అంటే 96లో పాడుతా తీయగా వచ్చే టైంకి మేము ఆల్రెడీ ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్ అయిపోయి దూరదర్శన్లో లలిత సంగీతము, దేశభక్తి గీతాలు పాడుతూ ఉండేవాళ్ళము. తర్వాత ఆడియో క్యాసెట్స్ అనేవారు, అప్పట్లో ఆడియో రికార్డింగ్స్ చేస్తూ ఉండేవాళ్ళము. చాలా అప్పటికే, అంటే ఒక 16 ఏళ్ళ అనుభవం అప్పటికే ఉంది. అయితే ఫస్ట్ టైము ఇట్లా కాంపిటీషన్ లాగా ఈటీవీ కండక్ట్ చేస్తుందంటే తెలుగులో మొట్టమొదటిసారి. ఇంకా ఏ ఛానల్ కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. అయితే మాకు తర్వాత తెలిసింది ఏంటంటే బాలుగారి ఇది కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో మరి మేము బాలుగారి పాటలు వింటూ పెరిగాం, చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాము. ఆయన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు అప్పటిదాకా రాలేదు. సో ఆయన్ని చూడొచ్చు కదా, ఆయన దగ్గర మనం పాడొచ్చు కదా, మన పాట ఆయన వింటారు కదా అని ఒక చిన్న ఆశ అన్నమాట. సో ఇవి ఇలా ప్లేట్లో వేసేసుకున్నాము. సో ఇవి వేయించుకున్నాం కదా రాజేశ్వరి. నెక్స్ట్ మనము మళ్ళీ కొంచెం నెయ్యి, ప్యాన్ క్లీన్ చేసేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనము ఈ కిస్మిస్ పళ్ళు, అంజీరు, అంజీరు, సో మీరు బాలుగారి పాటలు వింటూ పెరిగారు, అలాగే ఆయన హోస్ట్ చేస్తున్నప్పుడు ప్రోగ్రాంలో కూడా వచ్చారు. తర్వాత ఆయనతో కలిసి ప్లేబ్యాక్ సింగింగ్ చేసినవి ఏమన్నా గుర్తున్నాయా? ఉందండి. నా వెరీ ఫస్ట్ సాంగ్ నేను పాడిన ప్లేబ్యాక్ సాంగ్ హలో ఐ లవ్ యూ మూవీలోంచి. శశి ప్రీతం గారు దానికి సంగీతం చేశారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన పాట. మీకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల వెన్నెల్లో ఆడపిల్ల తెలిసి ఉంటుంది. ఆ నవలని కే ప్రకాష్ రావు గారు సినిమా లాగా తీశారనమాట. అందులో నేను పాట పాడాను. ఇవి వేగిపోయాయి రాజేశ్వరి, ఇవి తీసేద్దాము. ఈసారి మనం ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్,
కొద్దిగా నువ్వులు చాలా మంచిదండి ఆరోగ్యానికి, మంచి హెల్త్ ఇస్తుందండి. ఐరన్ కంటెంట్ ఉంటుంది. నువ్వులు మొత్తం వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం గసగసాలు, ఎండు కొబ్బరి వేసుకుందాం. అలా సో అయితే ఈ హలో ఐ లవ్ యూ మూవీలో నుంచి మీరు పాడిన ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఏదైతే ఉందో అందులోంచి ఒక 2 లైన్స్ మా కోసం పాడతారా? ఆ పాట చాలా ప్రత్యేకమైన పాట. ఏంటంటే ఫోన్లో పాడినట్టుగా పాడుతుంది అనమాట హీరోయిన్. ఓకే. సో వాయిస్ బయటికి రాకూడదు, రహస్యంగా పాడాలి. ఓకే. నీ ఎదలోని ఆసవడి అది నన్ను రమ్మన్నది, రానా మరి. ల్యాప్టాప్ అంటే అర్థం వెల్కమ్ అని ఎక్కడ ఉంది? తానానానానానా, తానానానానానా. అలా రహస్యంగా పాడే పాట అనమాట. మొట్టమొదటి పాట బాలుగారితో పాడడం జరిగింది. కొంచెం గసగసాలు వేసేద్దామమ్మా. ఓకే. ఇది కొద్దిగా వేగాయి కాబట్టి గసగసాలు ముందు వేస్తే మాడిపోతాయి, అందుకని కొంచెం ఇవి వేగిన తర్వాత గసగసాలు. ఇందాక పండగని పాట రూపంలో వర్ణించారు, కానీ మీ చిన్నతనం దగ్గరికి వెళ్తే గనక పండగ ఎలా జరుపుకునే వాళ్ళు, ఇప్పుడు మీరు అంటే సిటీలోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అసలు ఏమైనా చేంజెస్ చూస్తున్నారా పండుగ జరుపుకునే విధానంలో? మా చిన్నతనంలో జరుపుకున్న సంక్రాంతికి ఇప్పుడు జరుపుకునే సంక్రాంతికి చాలా తేడాలు వచ్చేసాయి. ముఖ్యంగా అసలు గాలిపటాలు మేము పేపర్లతో చేసుకునేవాళ్ళం. అంటే కొనాలంటే చాలా ఖరీదుగా ఉండేవి అవి. అందుకని మేము ఇంట్లోనే ఏంటంటే ఒక్కొక్కసారి న్యూస్ పేపర్లతో, తర్వాత కలర్ పేపర్స్ షాప్కి వెళ్ళి కలర్ పేపర్స్ కొనుక్కుని చీపురు పుల్లలు పెట్టి అవి చేసేవాళ్ళం అనమాట. పతంగులు చేసుకుని మేడ మీదకి వెళ్ళి ఎగరేసుకుంటూ ఉండేవాళ్ళము. అసలు ఇంకా ఆ పతంగుల ధ్యాసలో పడితే మాకు అసలు ఒళ్ళు తెలిసేది కాదు. రోడ్డు మీద ఇంకా పరిగెత్తడాలు, అక్కడ పిట్టగోడలు ఉన్నాయా లేవా. మా నాన్నగారు ఏమో మాకు కాపలా కూర్చునేవారు అనమాట. ఎక్కడ పడతామో అని ఆయన కూర్చునేవారు కాపలా. తర్వాత చిన్నప్పుడు పోటీలు పడి ముగ్గులు వేసేవాళ్ళం వాకిళ్లలో. ఎవరు పెద్ద ముగ్గేస్తే వాళ్ళు గొప్ప అనమాట. ఇంకా అలా నేను మా చెల్లెలు ఎక్కువ వేస్తుంటే నేను తనకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ముందు పొద్దున్న వెళ్ళిపోయి పేడ తీసుకొచ్చేవాళ్ళం. పేడ తీసుకొచ్చి అదంతా వాటర్లో కలిపి తర్వాత రంగులు కొనుక్కుని, అసలు అదొక పెద్ద ప్రాసెస్. అంటే ఒక 15 రోజుల ముందర నుంచి బిగిన్ అయిపోయేది. ఈ రంగులన్నీ ఏ రోజు ఏ ముగ్గు వెయ్యాలి, ఏ పూలకి ఏ రంగులు వేయాలి. ధనుర్మాసం అంటేనే మొత్తం అసలు 30 రోజులు కూడా కొంతమంది బాగా అలంకరిస్తారు. 10 రోజులే కాకుండా. అవును. ఆ నెలంతా పండగ వాతావరణమే. సంక్రాంతి ఇంకా క్లైమాక్స్ అన్నమాట. ఇవి కొంచెం వేగాయమ్మా. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి వేసుకున్నాము. సో ఈ సంక్రాంతి సందర్భంగా ఇంకొక చక్కటి పాట ఏదైనా పాడండి. సంక్రాంతి అంటే ముగ్గులని చెప్పాను కదా, ఆ ముగ్గుల మీద పాట అనగానే మనకు గుర్తొచ్చే పాట ఏంది? బాపు రమణ గారి సినిమా ఉంది కదా, ముత్యాల ముగ్గు. అవును. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ముద్దు మురి పాలులకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ.
మీరు 1980s నుంచి పాడుతున్నారు కానీ ఇప్పటికీ ఆ గొంతులో అసలు ఏమాత్రము మార్పు అనేది లేదు. ఇది ప్లే అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చాము, వేయించుకునే విషయాల్లో ఫైనల్ స్టేజ్కి వచ్చాము. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకొని ప్యాన్ క్లీన్ చేసేసుకున్నాం. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేకపోతే అడుగునవన్నీ మాడిపోయినట్టుగా అలా చిన్న చిన్న రవ్వలు ఉండిపోతాయి, అది బాగుండదు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే ఈ ఖర్జూరాలన్నీ బాగా మగ్గి మనకి గుజ్జులాగా రావాలి. సో వీటిని డేట్స్లో మనం గింజలు తీసేసి బాగా మెత్తగా. సో ఈ వేడికి అవి మెత్తబడిపోతాయి. సో ఖర్జూరాలు ఇలా మెత్తగా అయిపోతాయి. కొద్దిగా టైం పడుతుంది, కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చు, మూత లేకపోయినా కూడా ఇలా మెత్తగా అయిపోతుంది ఖర్జూరాలు. సో ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రైజిన్స్ అంజీర్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కసారి చిన్నగా మిక్సీ పట్టుకున్నాం. ఇందాక ఆల్రెడీ మనం చాలాసేపు అయింది కాబట్టి చల్లారిపోయింది కాబట్టి మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇది అంటే కలిసిపోవడానికి. సో అంజీర్ కూడా కొంచెం బైండింగ్కి యూజ్ అవుతుంది కదా. అవును అవును, అంటే మీకు స్వీట్ అంతా ఇంకా ఇదే, ఈ ఖర్జూరాలు, అంజీరు, ఈ కిస్మిస్ పండు. సో కచ్చా పచ్చాగా మిక్సీలో వేసేసుకుని ఇది కూడా తీసేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఇది ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాం దీనిలో. అలాగే ముందరే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న పల్లీలు, బాదం పప్పులు ఇవన్నీ కూడా ఇందులో కలిపేస్తున్నాం. ఈ మిక్స్ అంతా మనం హాయిగా ఇలా చేతితో కలిపితేనే బాగుంటుంది. ఎప్పుడన్నా పులిహార కానీ ఇలాంటి లడ్డూలు కానీ గరిటెలతో కంటే చేతులతో హాయిగా చక్కగా కలుస్తాయి. పెద్దవాళ్ళు ఇలా చేతులతోనే కలిపేవారు, మనం ఇప్పుడు కొంచెం హైజీన్ కాన్షియస్గా అయ్యి యూజ్ చేయట్లేదు. నేను చేతులు శుభ్రంగా కడుక్కొని కలుపుతున్నాను. ఇలా లడ్డూలు లాగా చేసేసుకుని పెట్టుకుని, ఇది ఒక లడ్డు డైలీ మార్నింగ్ తింటే చాలా బలం. సో ఇలా లడ్డూలు చేసేసుకున్న తర్వాత ఇవి చక్కగా ఇలా మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుని వచ్చిన వాళ్ళకి సర్వ్ చేసేసుకుంటే అందరూ హ్యాపీగా తినేస్తారు. సో డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. సో ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ లడ్డూకు కావాల్సిన పదార్థాలు: అంజీర్, నెయ్యి, గసగసాలు, కొబ్బరి తురుము, ఖర్జూరాలు, జీడిపప్పు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, బాదం, నల్ల కిస్మిస్, నువ్వులు. డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, పిస్తా, బాదం వేసి కాసేపు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసుకొని అందులో బ్లాక్ కిస్మిస్, అంజీర్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పాన్ లో మరికొంచెం నెయ్యి వేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము వేసి కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మరోసారి అదే పాన్ లో నెయ్యి వేసి గింజలు తీసిన ఖర్జూర పళ్ళను వేసి బాగా మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నల్ల ద్రాక్ష, అంజీర్ వేసి కచ్చా పచ్చగా మిక్స్ చేసుకొని ఖర్జూర పళ్ళు ఉన్న పాన్ లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసి మరి కాస్త నెయ్యి వేసి కలుపుకుంటూ లడ్డూల్లా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ.